శుభప్రదం జయప్రదం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై ఏపీలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రజాకర్షక పథకాలపై వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు దేనిని సూచిస్తున్నాయి? చంద్రబాబుకు మంచి చేయడానికి, తప్పులు సరిదిద్దుకో అని చెప్పడానికి ఆ వ్యాఖ్యలు చేశారా? లేకపోతే చంద్రబాబుతో తేడా వచ్చి అలా మాట్లాడారా అనే కోణంలో కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు, పరోక్షంగా వైఎస్ జగన్ పాలనను మెచ్చుకున్నట్లు వెంకయ్య నాయుడు మాటలు ఉన్నాయి. ఉచితాలు కంట్రోల్ చేసి మెరుగైన వైద్య, విద్య ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్న ఈ సమయంలో వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై కూటమిలోనూ చర్చ జరుగుతోంది. పనిలో పనిగా వెంకయ్య నాయుడు నకిలీ మద్యం మీద మాట్లాడి ఉంటే బాగుండేదని అంటోన్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రత్యేకించి ప్రజాకర్షక పథకాల గురించి, వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడిన తీరు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పుడు వెంకయ్యనాయుడు ఈ అంశాల గురించి ప్రస్తావించడంలోని ఉద్దేశం ఏమై ఉంటుందా అన్న మీమాంస ఏర్పడింది. గతంలో కూడా ఆయన ఉచిత స్కీములకు వ్యతిరేకమని చెప్పేవారు. కాకపోతే ఉచితాలు సరికాదని చెబుతూనే అలాంటి వాటిని రాజకీయంగా వాడుకుంటున్న వారికి ఆయన మద్దతు ఇస్తున్న తీరు కాస్త విమర్శలకు గురయ్యేది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో స్వర్ణభారతి ట్రస్ట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి స్కీముల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు. దివ్యాంగులు వంటి వారికి ఉచిత స్కీములు అమలు చేయవచ్చు తప్ప అందరికీ ఈ స్కీముల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరుగుతుందని అన్నారు. శక్తికి మించి అప్పు చేయడం వల్ల ప్రభుత్వాలు సమస్యలకు గురవుతాయని చెప్పారు. రాష్ట్రాల అప్పుల గురించి ప్రస్తావిస్తూ 5 ఏళ్లలో ఎంత అప్పు చేస్తారన్న దానిపై స్పష్టత ఉండాలని, అలాగే ఆ అప్పులను ఎలా తీర్చుతారో ప్రజలకు తెలియజేయాలని ఆయన సూచించారు. విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా పేదరికం తగ్గుతుంది తప్ప ఉచితాల వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఉందని ఎవరూ అనరు. కానీ ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు సర్కారును సంక్షోభం నుంచి తప్పించడానికి తనకు ఉన్న స్నేహం ద్వారా ప్రయత్నిస్తున్నారా, లేక చంద్రబాబుతో కాస్త ఏమైనా తేడా వచ్చిందా, లేక నిజంగానే చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాలపై అసంతృప్తిగా ఉన్నారా, వీటి వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని బాధపడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబుతో కానీ ఆయన కుమారుడు లోకేష్తో కానీ పెద్ద తేడా వచ్చిందని అనలేం. ఈ మధ్య కూడా ఒక కార్యక్రమంలో లోకేష్తో కలిసి పాల్గొన్నారు. ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ తాము చేసిన హామీల అమలుకు పిల్లిగంతులు వేస్తోంది. ఎన్నికలకు ముందు తోచిన హామీనల్లా ఇచ్చి అధికారంలోకి రావడానికి టీడీపీ, జనసేనలు సంయుక్తంగా ఎన్నికల ప్రణాళికను ప్రకటించాయి. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడైనా ఆర్టీసీ బస్సుల్లో తిరగవచ్చని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితర టీడీపీ, జనసేన నేతలు ప్రచారం చేశారు. తీర్థయాత్రలు చేయవచ్చని, తిరుమల, అన్నవరం, సింహాచలం ఇలా ఒకటేమిటి అన్ని ఆలయాలు సందర్శించవచ్చని మహిళలను ఊరించారు. ఆ ప్రచార సమయంలో ఏసీ బస్సుల్లో ఎక్కడానికి ఉండదని, ఇతరత్రా సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో అనుమతించబోమని కానీ, షరతులు వర్తిస్తాయని కానీ చెప్పలేదు. 16 రకాల బస్ సర్వీసులు ఉంటే కేవలం 5-6 రకాల బస్ సర్వీసులకే ఆ స్కీమును వర్తింపజేస్తున్నారు. పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో అనుమతిస్తున్నారు. కానీ సర్వీసులను కూడా బాగా తగ్గించి నడుపుతున్నారని మహిళలు వాపోతున్నారు. ఈ స్కీముల వల్ల లక్షలాది ఆటోల వారు తమ ఉపాధిని కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆందోళనకు దిగడంతో 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చారు. ప్రచార సమయంలో 13 లక్షల మంది ఆటోల వారు ఉన్నారని చెప్పి తీరా ఆర్థిక సాయం చేసే టైంకి 3 లక్షల మందికే ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు గమనించదగినవే. కాకపోతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినప్పుడే ఆయన ఈ కామెంట్లు చేసి ఉంటే అంతా మెచ్చుకునేవారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ టీడీపీ, జనసేనలు సూపర్ 6 ద్వారా ప్రజలను ఎలా మోసం చేయబోతున్నాయో వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి దాదాపు 1,50,000 కోట్లు అవుతుందని లెక్కగట్టి మరీ చెప్పారు. అయినా అప్పట్లో వెంకయ్యనాయుడు వంటి వారు దానిపై కూటమి నేతలను ప్రశ్నించలేదు. ఇప్పుడు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ మాట్లాడడం ద్వారా చంద్రబాబు సర్కారుకు వాటి నుంచి బయటపడడానికి ఒక మార్గం చూపుతున్నారా అన్న సందేహం కలుగుతోంది. గత టర్మ్లో రైతులకు పూర్తిగా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు, కానీ ఆచరణలో అలా చేయలేకపోయారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం మీడియాను వెంకయ్య వంటి వారితో ముందుగా ప్రచారం చేయించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టామని చెప్పి స్కీములకు ఎగనామం పెట్టడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతోందా అన్న సందేహం పలువురిలో కలుగుతోంది. ఎందుకంటే టీడీపీ మీడియా కూడా కొన్నాళ్ల క్రితం సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా కథనాలు ఇచ్చింది.
అధికారం వచ్చాక చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా కూడా ప్రజలను మాయ చేయడానికి తన వంతు పాత్ర పోషిస్తోంది. ఆ విన్యాసాల్లో వెంకయ్యనాయుడు వంటి వారు భాగస్వాములు కారాదని అంతా కోరుకుంటారు. విద్య వైద్యానికి సంబంధించి జగన్ చేసిన కృషి కళ్ళకు కనబడుతున్న విషయమే. అయినా వెంకయ్యనాయుడు ఎన్నడూ పెద్దగా మెచ్చుకోలేదు. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు ఎవరి మీదో ప్రేమతో కాకుండా వాస్తవ పరిస్థితికి అనుగుణంగా మాట్లాడితే మంచి విలువ వస్తుంది. వెంకయ్య ఆ పని చేశారా అన్నది ప్రశ్న. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ తెలుగుదేశంలోని వారసత్వ రాజకీయాల గురించి ఎందుకు ఆయన ప్రస్తావించరన్న సంశయం వస్తుంది. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ను రాజకీయంగా ప్రోత్సహిస్తున్న విధానం గురించి తన అభిప్రాయం చెప్పి ఉంటే బాగుండేది. అప్పుల గురించి మాట్లాడడం బాగానే ఉంది, కానీ ఈ 17 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం 2,10,000 కోట్ల రూపాయల మేర రుణం చేసింది. దాని గురించి ఆయన కామెంట్ చేసి ఉండాల్సింది. అయినా తెలుగుదేశం పార్టీ చేసిన వాగ్దానాల్లో ఎన్ని ప్రజాకర్షక విధానాలు ఉన్నాయో ఆయనకు తెలియవా అని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షల రూపాయల చొప్పున ప్రజలకు పంచుతామని బీజేపీ నేతలు ప్రచారం చేసేవారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించేవారు. ఆ తర్వాత ఆయనే ప్రధాని అయ్యారు. కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వంలో వెంకయ్యనాయుడు కూడా మంత్రిగా ఉండేవారు. పార్టీ ఫిరాయింపులపై కూడా వెంకయ్యనాయుడు స్పందించారు. కానీ ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు 4 టీడీపీ ఎంపీలను బీజేపీలో విలీనం చేసిన తీరు కూడా విమర్శలకు గురైంది. ఎన్డీఏకి దూరమైన సీనియర్ నేత శరద్ యాదవ్ విషయంలో మాత్రం ఎంత వేగంగా అనర్హత వేటు వేసింది చర్చనీయాంశమైంది. 2014 టర్మ్లో ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్న అంశం గురించి కూడా వెంకయ్య పెద్దగా విమర్శించలేదన్న భావన ఉంది. చేతిలో అధికారం ఉన్నప్పుడు గట్టిగా స్పందించి ఉంటే ఇప్పుడు ఆయన ఏమి చెప్పినా మంచి విలువ వచ్చేది. మరో సంగతి కూడా చెప్పాలి. ఓటుకు నోటు కేసు సమయంలో చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు కూడా తన పరపతి ఉపయోగించి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో రాజీ కుదిర్చిన వారిలో ఉన్నారని చెబుతారు. తాజాగా ఏపీలో బయటపడ్డ నకిలీ మద్యం ప్లాంట్లు, అందులో టీడీపీ నేతల పాత్రపై కూడా వెంకయ్యనాయుడు గట్టిగా మాట్లాడి ఉంటే సమాజానికి మంచి సందేశం ఇచ్చిన వారై ఉండేవారేమో కదా.